దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన వాక్యము కీర్తనల గ్రంథము 76వ సంకీర్తనను మనం ధ్యానించుకుందాం. ఈ వాక్య భాగములో మరి మన దేవుడు ఎంత ప్రసిద్ధుడో, ఆయన నామము ఎక్కడెక్కడ ప్రసిద్ధపరచబడుతుందో, గొప్పదిగా ఎంచబడుతుందో మనం చూసుకోగలం. అంత మాత్రమే కాకుండా మరి దేవుడు ఆయన ఆకాశంలో నుండి ఆయన తీర్పు తీర్చే దేవుడని, అలాగే మరి మన దేవుడు గొప్ప దేవుడని, అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడని, భూరాజులకు ఆయన భీకరుడని తెలియపరచడం జరుగుతుంది. ఈ రోజులలో క్రైస్తవులమైన మనము మన దేవుని గురించి మరి నిజంగా అయ్యో మేము ప్రభు నమ్ముకున్నామే, మా దినాలు ఎలాగ ఉండబోతున్నాయో, మేము ఎలా బ్రతకగలమో, లేకపోతే ఎలాగ మేము జీవించగలమో అని చాలా వరకు భయభీతులైపోతూ ఉన్నారు. ప్రియమైన వార్లారా, దేవుడు ఉన్నాడు మనకు తోడుగా. ఆయన నిశ్చయముగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రసిద్ధుడైనటువంటి దేవుడు. ఈరోజు ప్రపంచంలో 800 మరి దాదాపు 43 కోట్ల 800 మరి 50 కోట్ల వరకు మనం చూసినట్లయితే జనులు ఉంటున్నారు, భూమి మీద ప్రజలు నివసిస్తున్నారు. వారందరిలో కూడా హయ్యెస్ట్గా మరి 250 కోట్ల మంది, ఇంకా దానికంటే లెక్కల ప్రకారం చూస్తే ఇంకా అధికంగానే ఉండొచ్చు. మరి అంతమంది దేవుడు ప్రసిద్ధుడని, ఆయన గొప్ప దేవుడని, ఆయన నీతిమంతుడని, ఆయన సర్వాధికారి అని, యేసుక్రీస్తు మాత్రమే లోక రక్షకుడైన దేవుడని దేవుణ్ణి ఆరాధించడము మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు నువ్వు క్రైస్తవురాలిగా మరి ఉంటూ ఉన్నందుకు యూ షుడ్ బీ ప్రౌడ్, బికాస్ యు ఆర్ ఎ ప్రివిలేజ్డ్ పర్సన్ టు హ్యావ్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్ కదా. ప్రియమైనటువంటి వాళ్ళ గొప్ప ధన్యత మనకుంది. ఎందుకంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును మన దేవుడిగా అంగీకరించుకొని ఆయనకు మన జీవితాలను సమర్పించుకునే కృప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మరి మనము ఎంతగానో ధన్యులం. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది, షాలేములో ఆయన గుడారమున్నది, సియోనులో ఆయన ఆలయమున్నది. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగగొట్టెను అండి. చూసారా? యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. మరి యూదు ప్రజలకు ఆయన దేవుడిగా పిలువబడ్డాడు. కేవలం యూదులకు మాత్రమే కాదు, ఈరోజు మరి సర్వలోకములో ఆయన ప్రసిద్ధుడిగా పిలువబడుతున్న దేవుడు, ప్రసిద్ధుడైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువుని ఎరగనటువంటి వారు ఎవ్వరు లేనేలేరు ప్రియమైన వారులారా. సో అంత ప్రసిద్ధుడైన దేవుడు మన దేవుడు. మరి ఆయన నామము గొప్ప నామం కదా. అన్ని నామముల కంటే గొప్ప నామము యేసుక్రీస్తు యొక్క నామము. యేసు అను నామములో మనం చూసినట్లయితే మరి పాపికైతే మరి విడుదల ఉంది, పాప క్షమాపణ ఉంది. అలాగే యేసు అను నామములో స్వస్థతలున్న, యేసు అను నామములో మనం ఏది అడిగితే దేవుడు అది ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకని ఆయన నామము ప్రపంచమంతా ప్రసిద్ధమై ఉంటున్నది. ఇశ్రాయేలు ప్రజలు లేని స్థలము భూమి మీద ఎక్కడ లేదు. ఇశ్రాయేలీలు ప్రపంచమంతా కూడా చెదిరి ఉంటూ ఉన్నారు. మరి కాబట్టి ఆయన నామము గొప్ప నామము. షాలేములో ఆయన గుడారం ఉన్నది. మనం షాలేం అనే పేరు సియోను పర్వతము ఉన్న యెరూషలేమును సూచిస్తూ ఉంది. యెరూషలేం అనే పేరులోని చివరి సగము షాలేం అంటే సమాధానము అనే అర్థాన్ని ఇచ్చే షాలేం అనే హెబ్రీ పదాన్ని మరి పోలి ఉంటూ ఉన్నది. సో ఇక్కడ మరి షాలేములో ఆయన గుడారం ఉంది కాబట్టి అక్కడ ఏముంటుందంట? సమాధానం ఉంటుంది. అవును, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం. ఆయన నీ జీవితంలో ఉంటే సమాధానం. ఆయన నా జీవితంలో, మన కుటుంబాలలో ఆయన ఉంటే మనకు మరి సమాధానం ఉంటుంది. సియోనులో ఆయన ఆలయం ఉన్నది. మరి మనకు తెలుసు యెరూషలేములోని ఆ యొక్క సియోన్ అని కూడా పిలువబడే పట్టణము యెరూషలేములో మరలా ఆయన ఆలయం కూడా ఉంటున్నది. అలనాడు దేవుడు ఆలయములలో నివసించే దేవుడు. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే మరి నీవే ఒక ఆలయముగా పిలువబడుతూ ఉంటున్నావు సహోదరి. మరి పరిశుద్ధుడైనటువంటి ఆ దేవాతి దేవుడు నీ హృదయంలో ఉంటున్నాడు, నా హృదయంలో ఉంటూ ఉన్నాడు. కాబట్టి మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఏమాత్రము కూడా మన హృదయాలలో ఉన్న
పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము మరి ఆయాసపరచకుండా ఉండాలి. అందుకని ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినట్లయితే దేవుడు వానిని పాడు చేయనని వాక్యములు రాయబడింది. అలాగే నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను మరి చక్కగా జాగ్రత్తగా చూసుకోమని ఉంది. అవును, మరి మనం కూడా దేవుని ఆలయమై ఉంటున్నాం. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నదని ఎరిగి అచ్చే ఆలయమును మనము పరిశుద్ధంగా కాపాడుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే సియోనులో ఆయన ఆలయము ఉంటూ ఉన్నది. అవును, ఈరోజు నీవు నేను కూడా ఆయన ఆలయమై ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవాతి దేవుడు నీలో నాలో ఉండి ఆయన వాసము చేసి మన జీవితాలను ఆయన ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. చూడండి, అక్కడ వింటి అగ్ని బాణములను, కేడములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగగొట్టెను అండి. అంటే కేడములు, కత్తులు, యుద్ధాయుధాలు ఇవన్నీ మారణ హోమాన్ని సృష్టించేవి కదా. మరి వీటన్నిటిని ఆయన విరగగొట్టిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈరోజు మరి అగ్ని బాణములు కానీ, కేడములు కానీ, కత్తులు కానీ, యుద్ధాయుధాలు కానీ ఇలాంటివి ఏవైనా నీకు విరోధంగా రూపింపబడి ఉంటే దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు. ఎందుకు తెలుసా? దేవాతి దేవుడు అటు ఆయుధాలను విరగగొట్టేశాడండి. మరి నీకు విరోధముగా రూపింపబడుచున్న ఏ విధ ఆయుధము వర్ధిల్లకుండా దేవుడు సహాయం చేస్తాడు. నిజంగా ఈ ప్రసిద్ధుడైన దేవుణ్ణి, గొప్ప నామము కలిగిన దేవుణ్ణి, ఆయన గుడారమున్న దేవుణ్ణి మరి ఆలయముగా ఉంటూ మన హృదయం అనే ఆలయములలో వాసం చేస్తున్నటువంటి దేవుణ్ణి మరి మన హృదయాలలో మనం కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా మరి ఈ యొక్క మారణ ఆయుధాలను, యుద్ధాయుధాలను ఆయన విరగగొట్టి సమాధానమును, సంతోషమునిచ్చే దేవుడై ఉంటున్నాడు. అవును, ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలకు విరోధముగా రూపింపబడుచున్న ఏ విధ ఆయుధము వర్ధిల్లదు. కాబట్టి మరి యోబు గ్రంథంలో ఆయన అంటాడు కదా, నోటి మాట వలన కలుగు బాధైనా కూడా నేను నీకు రాకుండా చేస్తాను. ఎందుకంటే కొన్ని మాటలు కత్తులను పోలి దూచుకొని పోతూ ఉంటాయి అన్నమాట. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటి చేయను, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. అవును, ప్రియమైన వాళ్ళారా, అందుకని ఇక్కడ మరి మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ చూసినట్లయితే అక్కడ వింటి అగ్ని బాణములను కదా, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగగొట్టెను అంట. మనకు విరోధముగా రూపింపబడి ఏ విధ ఆయుధము దేవుడు వర్ధిల్లకుండా చేసే దేవుడు అయింటున్నాడు. అలాగే 4వ వచనంలో, దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు కదా. మన దేవుడు అధిక తేజస్సు గల దేవుడైంటూ ఉన్నాడు. దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే, అంటే దుష్ట మృగాలు ఉన్నటువంటి మరి ఆ యొక్క సింహాలు, పులులు ఉన్నటువంటి ఆ స్థలంలోకి ఎవరు వెళ్ళరు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చందనపు చెట్లను, ఆ యొక్క గంధపు చెట్లను, లేకపోతే ఇంకా విలువైన చెట్లను నరుక్కొని వెళ్ళరు. మరి ఆ యొక్క అడవి అంతా కూడా బహు సౌందర్యంగా ఉంటుంది. ఎందుకంటే దుష్ట మృగాలు అక్కడ ఉన్నాయి, క్రూర మృగాలు అక్కడ ఉన్నాయి అంటే ఎవరు వెళ్ళరు. ఆ యొక్క మరి ఆ యొక్క అడవి అంతా కూడా లేకపోతే ఆ పర్వతం అంతా కూడా చాలా సౌందర్యంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చాలా అందముగా పర్వతాన్ని చూసినప్పుడు ఎంత బాగుంది ఈ పర్వతము అన్న రీతిగా మరి ఉంటాయి. కాబట్టి మరి అలాంటి సౌందర్యము కంటే, ఆ పర్వతముల సౌందర్యము కంటే మరి దేవాతి దేవుడు అధిక తేజస్సు గల దేవుడైంటూ ఉన్నాడు. అలాగే 5వ వచనంలో చూసినట్లయితే, కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నొంది ఉన్నారు, పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. చూసారా, కఠిన హృదయాలు ఉంటారు. కొంతమందికి కఠినంగా బ్రతకడం చాలా ఇష్టముగా ఉంటుంది అన్నమాట. అలాంటి కఠిన హృదయాలు కూడా దోచుకోబడతారంటండి. వారు నిద్ర నుండి ఉంటారు, వారు లెగరింక. సో పరాక్రమశాలులందరి బాహుబలము హరించిపోతుంది. ఎందుకో తెలుసా? యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను అంటండి. కొన్ని సందర్భాలలో భయపడి నిద్రపోతూ ఉంటారు. కొంతమంది భయములో ఏం చేయాలనో అర్థం కాక గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారన్నమాట. అలాగే
ఇక్కడ దేవుని యొక్క గద్దింపునకు మరి పరాక్రమశాలులందరి బాహుబలము మరి హరించిపోవడము, అలాగే రథసారథులకును గుర్రములకును కాడనిద్ర కలిగిపోతుందంట. ఎందుకో తెలుసా? నీవే భయంకరుడవు, నీవు కోపపడివేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు కదా. భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుని ఎదుట ఎవరు నిలవబడతారండి? ఆయన కోపగించుకున్నట్లయితే వాస్తవంగా ఆయన కరుణామూర్తి, దయాళుడు, ఆయన దయగలిగిన దేవుడు, ఆయన శాంతమూర్తి అంటున్నాడు, ఆయన సహనం కలిగినటువంటి దేవుడు అంటూ ఉన్నాడు. కానీ ఇదే దేవుడు కోపపడి వేళ ఆయన సన్నిధిని ఎవ్వరు నిలవలేరు. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు, న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు. న్యాయముగా మాట్లాడేవారు కోపపడితే ఎవరు అలాంటి వారి ముందు నిలవలేరు కదా. ప్రియమైన వారులారా, కొంతమంది ఉంటారు, వారి ఇష్టానుసారంగా మాట్లాడతారు, తప్పు చేసేవారి ఎదుట నిలబడి తప్పు చేస్తారు, తప్పుడు మాటలు మాట్లాడతారు, మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడినట్టు మాట్లాడతారు. అలాంటి వారు కాదు మన దేవుడు. సో ఆయన నీతి న్యాయములు కలిగిన దేవుడు, యథార్థవంతుడు. ఇటు యథార్థవంతుడైన దేవుడు కోపపడి వేళ ఆయన సన్నిధిని ఎవరు నిలవలేరు. కాబట్టి నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడ చేసేటివి కదా. ఆయన తీర్చిన తీర్పు అంట ఆకాశం నుండి వినబడ చేసే దేవుడు. దేశంలో శ్రమ నొందిన వారందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరుకుంటుందంటండి. ఇది ఎంత గొప్ప మాట కదా. దేశంలో శ్రమ నొందిన వారిని అందరినీ రక్షించుటకై ఈరోజు యేసుక్రీస్తుని బట్టి, ఆయనని విశ్వసించిన విధానమును బట్టి ఎంతోమంది శ్రమపరచబడుతూ ఉన్నారు, శ్రమ నొందుతూ ఉన్నారు. కానీ ఒకరోజు వస్తుంది, మరి శ్రమ నొందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడంట భూమి భయపడి ఊరికనే ఉంటుందంటండి. నిజంగా అంటే భూమి అంటే యావత్ సృష్టి భయపడిపోతుంది అనమాట. భూమి అంటే సమస్తము భూమి మీదనే ఉంది కదా ప్రియమైన వాళ్ళారా. మరి భూమి కూడా దేవునికి భయపడి అది మౌనంగా ఊరికనే ఉండిపోతుందంట. చూడండి, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ యొక్క మ్రొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భీకరుండగా ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను అంట కదా. మరి మన దేవుడు నిజంగా ఆయన గొప్ప దేవుడు అంటున్నాడు. భూమి కూడా భయపడి ఊరికనే ఉండేవే. మరి సమయం రాబోతూ ఉంది. ఈయన నీతి న్యాయములు కలిగిన దేవుడు కాబట్టి న్యాయపు తీర్పునకు మరి దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరుకుంటుందంట. మరి నరుల ఆగ్రహము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుందన్నమాట. ఆగ్రహ శేషమును ఆయన ధరించుకొని ఉన్న దేవుడు అంటున్నాడు. చూడండి 11 వచనం, మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించడం. మన దేవునికి మ్రొక్కుకోవాలి. మన మ్రొక్కుబడులను మనము చెల్లించాలి. ఎందుకంటే మరి ఆయన అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు మన జీవితాలలో చేస్తూ వస్తున్నటువంటి దేవుడు అంటున్నాడు. కరోనా సమయంలో ఒక వ్యక్తికి చాలా ఆక్సిజన్ కొరకు చాలా డబ్బు ఖర్చు పెట్టడం జరిగిందంట అండి. చాలా డబ్బు ఖర్చు పెట్టారు. దాదాపు 80-90 వేలు ఖర్చు పెట్టినప్పుడు ఆయన లెక్కలేసాడంట. లెక్కలేసి నా దేవునికి నేను ఎంతో బాకీ ఉన్నాను అన్నాడనమాట. ఎందుకు అంత బాకీ ఎలాగున్నావు అని మరి కుటుంబ సభ్యులు అడిగినప్పుడు కేవలం ఒక 11 రోజులకు 15 రోజులకు మరి నేను ఆక్సిజన్ తీసుకునేదానికి 80-90 వేలు ఖర్చు అయితే నా దేవుడు మరి నా నాసిక రంధ్రములో లేకపోతే నా తల్లి గర్భములో నేనుండగా మరి జీవాత్మను నాలో ఊదినది మొదలుకొని కరోనా వచ్చే ఆ సమయం వరకు ఎన్ని కోట్ల ఆక్సిజన్ నాకు అవసరమైంది, ఎన్ని కోట్ల విలువ చేసే ఆక్సిజన్ నాకు అవసరమై ఉండాలి. కాబట్టి నేను ఎంత డబ్బు నా దేవుడికి చెల్లించాలి కదా అని అతడు లెక్క వేశాడంట. అవును ప్రియమైనటువంటి వారులారా, నిజంగా మన దేవునికి మనం మ్రొక్కుబడులు చెల్లించుకోవాలి. మరి మ్రొక్కుబడులను ఏం చేయాలి? ఆయనకు
చెల్లించాలి, మొక్కుకోవాలి. ఎందుకంటే ఆయన ఎన్నో మరి ఉపకారములను మనకు చేస్తూనే ఉన్నాడు. చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక్క క్షణం డాక్టర్ మనల్ని చూసేదానికి కన్సల్టేషన్ ఫీజు ఎంత అవుతుందో తెలుసా? 500 అవుతుంది కదా ప్రియమైన వాళ్ళ. కొన్ని మాటలు ఆవిడ మనతో నెమ్మదిగా మాట్లాడేదానికి మరి 1 గంట కూడా తీసుకోరు. చాలా లెస్ పీరియడ్లోనే, చాలా కొంచెం సమయంలోనే మాట్లాడి ముగించేసి పంపిస్తారు. సో దానికి ఎంతో కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటూ ఉన్నారు. మరి మన దేవుడు ఎల్లప్పుడూ మనలను, భూమి ఆకాశం సృజించిన దేవుడు ఆయన, మరి కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతూ ఉన్న దేవుడు. ఇటు దేవునికి మనం ఎంత చెల్లించినా కూడా తక్కువే. మన దశమ భాగాలు మనం ఎంత చెల్లించినా కూడా అది తక్కువే. కాబట్టి మరి మనం ఏం చేయాలి? ఈ భయంకరుడైన దేవుడికి మరి మనం కానుకలు తెచ్చి అర్పించాలి. అంటే భయంకరుడు అంటే కానుకలు అర్పింపకపోతే ఏదో మన మీద ఏదైనా చేస్తాడనే కానే కాదు. మరి ఈయన రాజ్యాన్ని విస్తరింపచేసేదానికి, మరి ఈయన పరిచర్య జరుగుటకు మనం కానుకలను అర్పించాలి. 12వ వచనం మనం చూసినట్లయితే, అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడంట. అధికారులు ఉంటారు కదా, ఇప్పుడైతే చాలామంది అధికారులు వారి యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. వారి అధికారం చేత మరి దేవుని బిడ్డలను ఎంతగానో హింసిస్తూ ఉన్నారు కదా. సో కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఒక రోజు రాబోతుంది, అధికారుల పొగరును ఆయన అణిచివేయవాడు, భూరాజులకు ఆయన భీకరుడంట. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు రాజు కూడా మరి ఒక పశువు గడ్డి మేయునట్లు దేవుడు అతన్ని చేసి ఉన్నాడు కదా. అతడు కొన్ని సంవత్సరాలు గడ్డి మేసాడండి. సో ఒక యానిమల్ లాగా గడ్డి మేసాడు. కాబట్టి మరి మనము కూడా దేవుని యందు మరి మన యొక్క విశ్వాసాన్ని ఉంచి, ఆ పరిశుద్ధుడైన దేవుడు, ప్రసిద్ధుడైన దేవుడు మనల్ని కనికరించి కాచి కాపాడి గొప్ప చేసి మనల్ని నిలబెట్టగలిగిన దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు ఆపాదించుకుందామా. మహాగణుడ, మహిమోన్నతుడ, గొప్ప దేవాయ, నువ్వు ఎంతో ప్రసిద్ధుడివి, ఉన్నతుడివి, శ్రేష్ఠుడివి ప్రభ. నువ్వు న్యాయము తీర్పు తీర్చేటప్పుడు భూమి కూడా భయపడి నాయన మౌనంగా ఉంటుందని విన్నాము ప్రభు. వాక్యం వెంటనే ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అవును నా తండ్రి, నోటి మాటల చేత కానీ యుద్ధాయుధాల చేత కానీ భయము బాధలు లేకుండా ప్రభ, నీ రక్తపు కంచెని అగ్ని ప్రాకారం వేసి మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని వాక్యం వినే ప్రతి బిడ్డకు మేలు, సహాయం, కాపుదల, భద్రత ఇచ్చి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.